దుఃఖెక్కి ఏడుస్తుంది. అదే చెట్టు కింద కూర్చున్న సాధు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కాకి చెప్పింది, నేను నల్లగా ఉంటాను, ఎవరు నన్ను పెంచుకోరు, ముద్దు చేయరు, నన్ను ప్రేమించే వాళ్లే లేరు, ఏ ఇంటి మీద వాళ్ళ కర్రతో కొడుతున్నారు, నా మీద నాకే చిరాకు ఇస్తుంది స్వామి, ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఏడ్చింది అని చెప్పి ఏడుస్తుంది. ఎవరు బాగున్నారు అని అడిగాడు సాధు. అదిగో అక్కడ హంసను చూడు స్వామి, ఎంత అందంగా పుట్టిందో అంది. ఒకసారి వెళ్లి ఆ అందమైన హంస ఆనందంగా ఉందో లేదో కనుక్కో అన్నాడంట సాధు. కాకి వెళ్లి హంసను తెలిసింది. అప్పుడు హంస అన్నది, నాది ఒక అందమైన తెల్ల సున్నం కొట్టి దేవుడు నన్ను ఇక్కడ పడేశాడు, ముగుడు చచ్చిన ముండలా ఎప్పుడూ ఈ కొలంలోనే తిరుగుతూ బతకాలి, ఆ మఖాం చూడు ఎంత అందంగా పుట్టిందో అని హంస ఏడ్చింది. సో పక్కూడి జీవితం మనకంటే బాగుందని అనుకుంటాం, డబ్బు ఉన్నోడు మనకంటే బాగా బతుకుతున్నాడని అనుకుంటాం. ఏం కాదు, ఇక్కడ అందరి జీవితాలు అలాగే తేడా.